హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్న డీమార్ట్కి వెళ్ళామండి. నేను ఏమేమి తీసుకున్నాను డీమార్ట్లో ఏంటి అనేది ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి సేమియా తీసుకున్నానండి. సేమియా వచ్చేసి మా పిల్లలకి సేమియా ఉప్మా అంటే బాగా ఇష్టం, అందుకోసం ఈ సేమియా తీసుకున్నాను. ఇది 1.4 kgs అండి. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి, అదే సూజీ రవ్వ అంటారు కదా, అదొకటి తీసుకున్నాను. సాల్ట్ ప్యాకెట్స్ అండి, ఇవైతే ఒక 2 తీసుకున్నా. మైదా అండి, ఇది వచ్చి రెడ్ కందిపప్పు అండి, అదే మసూర్ దాల్ అంటారు కదా, ఇది 1 kg తీసుకున్నా. పుట్నాల పప్పు అండి, ఇది ఒక 700 grams తీసుకున్నా. ఇవి వచ్చి శనగలండి, ఇప్పుడన్నా బాయిల్ చేసి పిల్లలకు పెట్టడానికి ఉంటాయని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి జీరా అండి, జీలకర్ర. ఇది వచ్చి బిర్యానీ బియ్యం అండి, బాస్మతి రైస్, ఒక 2 kgs తీసుకున్నా. ఇది వచ్చి గోధుమ రవ్వ అండి, మేము గోధుమ రవ్వ అంటాం. ఇదే లప్సీ రవ్వ అని ఉందండి, ఇది ఒక 2 kgs తీసుకున్నాం. ఇది వచ్చి కందిపప్పు అండి. ఇంట్లో కందిపప్పు అంటే ఎక్కువ మంది వాడుతూనే ఉంటారు, కనీసం వారానికి 2-3 times అన్నా పప్పుచారు ఏదో చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఇదైతే ఒక 2 kgs తీసుకున్నా. దీనిలో వచ్చేసి ఖర్జూరాల డేట్స్ తీసుకున్నానండి, ఒక బాక్సు. ఇవి వచ్చేసి సెన్సిటివ్ టూత్ బ్రష్లు అండి, ఇది ఒక ప్యాక్ తీసుకున్నా. ఇవి వచ్చి సాక్స్లు అండి, మా పిల్లల కోసం, మా పిల్లలకు తీసుకున్నాం ఈ సాక్స్లు. ఇవి వచ్చి ఆయిల్ ప్యాకెట్స్ అండి, మొత్తం ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నా నేను. ఇవి వచ్చి నువ్వులండి, చట్నీస్లో అలా ఎప్పుడైనా వేయడానికి ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. విడిగా పెట్టాలన్న పిల్లలు ఎలాగో తినరు మా పిల్లలు, అందుకే వాళ్ళకి తెలియకుండా చట్నీస్లో అలా వేసేసి పెట్టవచ్చు అని చెప్పి ఇవి ఒకటి తీసుకున్నా. ఇది సాల్ట్ ప్యాకెట్, పసుపు, ఇది ఈటింగ్ సోడా అండి, ఇది ఒకటి తీసుకున్నా.
ఇంకా మ్యాగీ నూడిల్స్ ఒకటి తీసుకున్నా, అలాగే బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ ఒకటి తీసుకున్నానండి. ఇంకా థమ్స్అప్ బాటిల్ ఒకటి తీసుకున్నా. టోటల్ బిల్ వచ్చేసి అయితే మాకు 2408 రూపీస్ అయిందండి. ఓకే అండి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఓకే, బాయ్ అండి. ఈ మంత్ మేము షాపింగ్ చేసి తీసుకున్న గ్రాసరీస్ ఇవ్వండి.